హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నిఫ్టీ వచ్చేసి మనకు మంచి బేరిష్ క్యాండిల్ని ఫామ్ చేసింది. ఆల్మోస్ట్ 500 పాయింట్స్, మోర్ దాన్ 500 పాయింట్స్ అనేది డౌన్ అవ్వడం అనేది జరిగింది. సో చాలా బిగ్ బేరిష్ క్యాండిల్ని ఫామ్ చేసింది. దీని గురించి మళ్ళీ డిస్కస్ చేద్దాము. అండ్ నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ కూడా ఈరోజు చాలా బిగ్ బేరిష్ క్యాండిల్ని ఫామ్ చేసింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి మోర్ దాన్ 1600 పాయింట్స్ డౌన్ అవ్వడం అనేది జరిగింది. సో ఈరోజు మనకు నిఫ్టీ 50లో టాప్ గెయినర్స్ వచ్చేసి ఈరోజు టాప్ గెయినర్స్ ఓన్లీ ఒకే స్టాక్, అంటే రిమైనింగ్ 49 స్టాక్స్ వచ్చేసి లాస్ట్లోనే క్లోజ్ అయ్యాయి. సో ఈరోజు మనకు టాప్ గెయినర్స్లో వచ్చేసి ఓన్లీ టీసీఎస్ స్టాక్ మాత్రమే ఉంది. అండ్ టాప్ లూజర్స్ వచ్చేసి జేఎస్డబ్ల్యూ స్టీల్, హెచ్డిఎఫ్సి లైఫ్, ఐటీసీ, టాటా మోటార్స్, టాటా స్టీల్. సో ఇవన్నీ మనకు టాప్ లూజర్స్లో ఉన్నాయన్నమాట. సో నిన్నటి వీడియోలో మనం ఏమనుకున్నాము, ఈరోజు మార్కెట్కి బయింగ్ కానీ సెల్లింగ్ సైడ్ కానీ ఎటువంటి లెవెల్స్ తీసుకోవట్లేదు అని చెప్పేసి నిన్నటి వీడియోలో మనం అనుకున్నాము. రీజన్ వచ్చేసి ఒక న్యూస్ మార్కెట్లో రన్ అవుతూ ఉంది, ఉక్రెయిన్ వార్ ఇష్యూ వచ్చేసి. సో దానివల్ల మనం ఎటువంటి బయింగ్ సైడ్ పొజిషన్ కానీ సెల్లింగ్ సైడ్ పొజిషన్ కానీ డిస్కస్ చేసుకోవట్లేదు. కాకపోతే 17,000 బిలో నిఫ్టీ అనేది డైలీ క్యాండిల్ కానీ ఒక క్యాండిల్ క్లోజ్ చేస్తే కానీ మార్కెట్ అనేది బేరిష్ మొమెంటంలోకి వచ్చే ఛాన్స్ ఉంది అని చెప్పేసి అనుకున్నాము. సో ఒక క్యాండిల్ క్లోజ్ అయితే కానీ బై సైడ్, అంటే కాల్ ఆప్షన్ బయింగ్ సైడ్ ఉండే పొజిషన్స్ని క్లోజ్ చేసేద్దాము అని చెప్పేసి అనుకున్నాము. సో ఈరోజు మనకు వచ్చేసి 17,000 బిలో నిఫ్టీ అనేది క్లోజ్ అవ్వడం అనేది జరిగింది. సో టెక్నికల్గా చూస్తే మాత్రం నిఫ్టీలో అండ్ బ్యాంక్ నిఫ్టీలో రెండిట్లో బేరిష్నెస్ అనేది స్టార్ట్ అయ్యింది. అంటే బేరిష్నెస్ ఇన్ ద సెన్స్ ఈ రోజుకు రేపటికో ఎల్లుండికో కాదనమాట, లాంగ్ టర్మ్, అంటే కొన్ని రోజులకి ఒక 1 మంత్కి కానీ ఆర్ 15 డేస్ టైం పీరియడ్తో చూస్తే కానీ నిఫ్టీలో వచ్చేసి బేరిష్నెస్ స్టార్ట్ అయింది. కానీ మనం ఏమనుకున్నాము, టూ డైలీ క్యాండిల్స్ వచ్చేసి నిఫ్టీలో 17,000 బిలో గాన క్లోజ్ అవుతాయి కానీ అప్పుడు మనం కన్ఫర్మేషన్ గ్యారంటీ అని చెప్పేసి ఉంటుంది అని చెప్పేసి అనుకున్నాము. సో రేపటి కూడా వెయిట్ చేద్దాము. రేపటికి కూడా నేను బయింగ్ లెవెల్స్ కానీ సెల్లింగ్ లెవెల్స్ కానీ, అంటే బై సైడ్ ఉందామా సెల్ సైడ్ ఉందామా రేపటికైతే ఎటువంటి వ్యూ ఇవ్వట్లేదు. ఎందుకంటే మార్కెట్ మనకు న్యూస్ రన్ అవుతూ ఉంది కాబట్టి ఇలాంటప్పుడు మనము కరెక్ట్గా లెవెల్స్ తీసుకొని దాని లెవెల్స్ ప్రకారం ట్రేడ్ చేయాలంటే కష్టం అవుతుంది. రేపటికి వచ్చేసి నేను బయింగ్ సైడ్ ఉండట్లేదు, సెల్లింగ్ సైడ్ ఉండట్లేదు, మార్కెట్ని అబ్జర్వ్ చేస్తాను. రేపటి క్యాండిల్ ఫామ్ చేసిన తర్వాత మనము బయింగ్ సైడ్ లెవెల్స్ ఏంటి, సెల్లింగ్ సైడ్ లెవెల్స్ ఏంటి, అండ్ మనము ఎటువంటి వ్యూతో ముందుకు వెళ్దాము అనేసి డిస్కస్ చేసుకుందాము. కానీ టెక్నికల్ అనాలిసిస్ ప్రకారం మాత్రం పొజిషనల్గా అయితే మాత్రం నిఫ్టీలో అదేమంటారు సెల్లింగ్ అనేది స్టార్ట్ అయ్యిందనమాట. సో ఎవరైనా సెల్లింగ్ సైడ్ పొజిషనల్గా ఇంట్రాడే కోసం కాదు, పొజిషనల్గా తీసుకోవాలనుకునే వాళ్ళు తీసుకోవచ్చు అనమాట. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఇంత ఫాల్ వచ్చిన తర్వాత చిన్న పుల్ బ్యాక్ అనేది వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో అందుకని చెప్పేసి కాషియస్గా ఉండండి. రేపు వచ్చేసి మేబీ గ్యాప్ అప్ అవ్వచ్చేమో అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. రీజన్ వచ్చేసి మనం 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో నిఫ్టీ అనాలిసిస్ చేస్తున్నాం. ఇప్పుడు మనం వచ్చేసి 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఒకసారి ఆర్ఎస్ఐ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఉన్నప్పుడు మనకు ఆర్ఎస్ఐ వచ్చేసి మార్కెట్ ఇక్కడి నుంచి ఇక్కడి వరకు డౌన్ అవుతే ఆర్ఎస్ఐ మాత్రం మనకు రిలేటివ్ స్ట్రెంత్ ఇండికేటర్ మాత్రం మనకు అప్ సైడ్కు చూపిస్తూ ఉంది 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో. ఇదే 1 అవర్ టైం ఫ్రేమ్లో కానీ డైలీ టైం ఫ్రేమ్లో కానీ అయింటే కానీ ఇంకా మనకు స్ట్రాంగ్ సిగ్నల్ ఉండేది. బట్ 15 మినిట్స్ టైం ఫ్రేమ్ కాబట్టి ఈ సిగ్నల్ అనేది అంత స్ట్రాంగ్గా తీసుకోవడానికి రాదు. బట్ స్టిల్ డైవర్జెన్స్, అంటే నెగిటివ్ డైవర్జెన్స్, మార్కెట్ అనేది డౌన్ సైడ్కి వస్తుంటే ఆర్ఎస్ఐ అనేది అప్ సైడ్కి వెళ్తూ ఉంది. కాబట్టి మేబీ రేపు గ్యాప్ అప్ ఓపెన్ అవ్వడం కానీ లేదంటే కానీ మార్కెట్ రేపు కొంచెం అప్ సైడ్కి వెళ్ళొచ్చు అని కానీ నేను అనుకుంటున్నాను. ఓన్లీ ఆర్ఎస్ఐ బేస్ మీద అనమాట. ఇది జరగచ్చు, జరగకపోవచ్చు, నాట్ షూర్ అనమాట ఇది. ఎందుకంటే లోయర్ టైం ఫ్రేమ్ 15 మినిట్స్ టైం ఫ్రేమ్, అదే 1 అవర్ టైం ఫ్రేమ్ మీద అయితే కానీ మనకి ఇంకా కన్ఫర్మేషన్ ఎక్కువ ఉండేదన్నమాట. అండ్ నెక్స్ట్ మనము చాలాసార్లు అనుకున్నాము నిఫ్టీకి వచ్చేసి 200 డేస్ మూవింగ్ యావరేజ్ వచ్చేసి మంచి సపోర్ట్గా వర్క్ చేస్తుందని చెప్పేసి. ఈరోజు చూడండి, మనము ఈ బ్లూ కలర్ లైన్ వచ్చేసి 200 డేస్ మూవింగ్ యావరేజ్ లైన్ అనమాట. ఇక్కడ దాని వాల్యూ మీకు చూపిస్తుంది, ఆరో మార్క్ చూపిస్తాను. ఇక్కడ మీకు 200 డేస్ మూవింగ్ యావరేజ్ యొక్క వాల్యూ అనేది చూపిస్తుంది. చూడండి, అక్కడ 16,798 200 డేస్ మూవింగ్ యావరేజ్ యొక్క వాల్యూ నిఫ్టీలో వచ్చేసి. ఈరోజు లో వచ్చేసి కూడా మనకు ఇక్కడ చూపిస్తుంది, లో వచ్చేసి మనకు. సో ఈరోజు లో వచ్చేసి మనకు నిఫ్టీలో 16,809, అంటే ఆల్మోస్ట్ 200 డేస్ మూవింగ్ యావరేజ్ని టచ్ చేసింది. సో ఇక్కడ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళాలి.
కానీ మనము టెక్నికల్గా చూస్తే మాత్రం 17,000 బిలో నిఫ్టీ అనేది క్లోజింగ్ రాకూడదు. బట్ వచ్చింది కాబట్టి డౌన్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. అందుకనే రేపు ఒక్కరోజు వెయిట్ చేద్దాం. రేపు కూడా 17,000 బిలోనే కానీ క్యాండిల్ క్లోజ్ చేస్తే కానీ నిఫ్టీలో ఎలాంటి వ్యూతో ముందుకు వెళ్దాం అనేది రేపటి వీడియోలో డిస్కస్ చేసుకుందాము. అండ్ నెక్స్ట్ ఇంకొక ప్యాటర్న్ చూస్తే మీరు నిఫ్టీలో హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ మనకు చూపిస్తూ ఉంది డైలీ టైం ఫ్రేమ్లో. ఇక్కడి నుంచి మార్కెట్ ఇక్కడ వరకు వెళ్ళేసి తర్వాత ఇక్కడి వరకు వెళ్ళి ఇలా ఫామ్ చేసి ఇక్కడ వరకు వచ్చింది. దీన్ని హెడ్ అండ్ షోల్డర్ అంటారు. అంటే ఈ ఏరియా వచ్చేసి హెడ్ అవుతుంది అనమాట. ఈ ఏరియా ఏదైతే ఉందో ఇది హెడ్ అవుతుంది. అండ్ ఈ ఏరియా వచ్చేసి ఒక షోల్డర్, లెఫ్ట్ సైడ్ షోల్డర్ అవుతుంది. అండ్ ఈ ఏరియా వచ్చేసి ఇంకొక షోల్డర్ అవుతుంది అనమాట. సో హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో టెక్నికల్ అనాలిసిస్ ప్రకారము మార్కెట్ వచ్చేసి ఇంకా డౌన్ అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట. కరెక్ట్ ఇప్పుడు మనకు ఈ ప్యాటర్న్ ఒకసారి రిమూవ్ చేస్తున్నాను మీకు క్లారిటీ కోసం అని చెప్పేసి. సో హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ కూడా ఫామ్ చేసింది. ఈ ప్యాటర్న్ కన్నా బ్రేక్ అయితే కన్నా మార్కెట్ ఇంకా కిందికి వెళ్ళే ఛాన్స్ ఉంది. ఇప్పుడు నేను ఒక హారిజాంటల్ లైన్ డ్రా చేస్తాను. ఆ లైన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ చూడండి, ఈ లైన్ దగ్గర అంటే ఆల్మోస్ట్ 16,800 దగ్గర మనకు చాలాసార్లు సపోర్ట్ తీసుకుంది. సో ఈ లైన్ ఏమన్నా మనకు అంటే ఈ ఏరియా వచ్చేసి ఏమన్నా సపోర్ట్ కింద వర్క్ అవ్వచ్చేమో అని చెప్పేసి అనుకుంటున్నాను. అందుకనే రేపు ఒక్కరోజు ఇంకొక క్యాండిల్ క్లోజ్ అయ్యేంత వరకు వెయిట్ చేద్దాము అని చెప్పేసి అంటున్నాను అనమాట. నేను ఇక్కడ సపోర్ట్ తీసుకుంది, సెకండ్ టైం సపోర్ట్ తీసుకుంది, థర్డ్ టైం సపోర్ట్ తీసుకుంది, అండ్ ఫోర్త్ టైం కూడా మళ్ళీ ఇక్కడే సపోర్ట్ తీసుకుంది ఈరోజు కూడా. సో ఈ సపోర్ట్ అనేది ఇంపార్టెంట్ అండ్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ బ్రేక్ అవ్వడం అనేది ఇంపార్టెంట్. సో అందుకని చెప్పేసి ఇంకొక రోజు వెయిట్ చేద్దాము నిఫ్టీలో వచ్చేసి. ఆ తర్వాత మన డెసిషన్ అనేది మనం తీసుకుందాము. సో అందుకనే రేపటికి వచ్చేసి నేను నిఫ్టీకి కానీ బ్యాంక్ నిఫ్టీకి కానీ ఎటువంటి బయింగ్ సైడ్ వ్యూ కానీ సెల్లింగ్ సైడ్ వ్యూ కానీ ఇవ్వట్లేదు. మనకి ఇంతగా మార్కెట్స్ ఫాల్ అవ్వడానికి రీజన్ ఏంటి అంటే 2 మేజర్ రీజన్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఉక్రెయిన్ వార్ ఇష్యూ అనమాట. అమెరికా వాళ్ళు వచ్చేసి 2 డేస్లో ఉక్రెయిన్ మీద రష్యా అనేది దాడి చేయొచ్చు అని చెప్పేసి ఒక న్యూస్ అనేది ఇచ్చారు. సో దానివల్ల మార్కెట్స్ అనేది రష్యా దాడి చేస్తుందేమో అని చెప్పేసి ఫాల్ అయ్యాయి. అండ్ ఒకవేళ రష్యా దాడి చేస్తే ప్రాబ్లం ఏంటి అంటే ఈ వార్లకి అమెరికా కూడా ఎంటర్ అయితే కానీ ఈ ఇష్యూ అనేది ఇంకా పెద్దది అయ్యే ఛాన్స్ ఉంది. సో అందుకని చెప్పేసి కాషియస్గా ఉండడం కోసం అని చెప్పేసి మార్కెట్స్ అనేది ఫాల్ అవ్వడం అనేది జరిగిందనమాట. అండ్ ఇంకొకటి ఈ వార్ ఇష్యూ వల్ల మనకు ఆయిల్ ప్రైజెస్ కూడా రైజ్ అవుతూ ఉన్నాయి. ఎప్పుడైతే ఆయిల్ ప్రైజెస్ రైజ్ అవుతాయో మార్కెట్స్ డౌన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. సో ఆయిల్ ప్రైజెస్ కూడా రైజ్ అవుతూ ఉన్నాయి కాబట్టి మార్కెట్ అనేది ఫాల్ అవుతుంది. ఈ ఇష్యూ ఏం లేదు, మనకు క్లియర్ అయిపోతుంది ఈజీగానే, పెద్ద ప్రాబ్లం లేదు అని తెలిస్తే కానీ మళ్ళీ మార్కెట్స్ అప్ సైడ్కి వెళ్ళే ఛాన్స్ ఉంది. ఒకసారి ఇక్కడ చూడండి, ఫ్రైడే రోజు హై వచ్చేసి మనకు మార్కెట్స్ వచ్చేసి 17,450 ఫ్రైడే రోజు హై. ఈ రోజు లో వచ్చేసి 16,800. అంటే ఒక్క రోజులో మనకు నిఫ్టీ వచ్చేసి మోర్ దాన్ 650 పాయింట్స్ ఫాల్ అవ్వడం అనేది జరిగిందనమాట. ఇంత 650 పాయింట్స్ డౌన్ అవ్వడం అనేది మనకు లాస్ట్ 2 ఇయర్స్లో ఒక కరోనా టైంలో మాత్రమే జరిగింది. అంతకు నుంచి మళ్ళీ ఇంకెప్పుడు జరగలేదు, అంత ఫాల్ వచ్చింది. సో రేపు ఒక్కరోజు కూడా 17,000 బిలో క్యాండిల్ గాను క్లోజ్ అవుతుందా లేదంటే మళ్ళీ ఈ ట్రెండ్ లైన్ పైకి వెళ్తుందా చూద్దాము. సో నిఫ్టీ గురించి రేపటికైతే నేను ఎటువంటి వ్యూ తీసుకోవట్లేదు, రేపు డిస్కస్ చేసుకుందాము. సేమ్ బ్యాంక్ నిఫ్టీ కూడా అంతే, మనం డ్రా చేసుకున్న ట్రెండ్ లైన్ని బ్రేక్ చేస్తూ కిందికి వచ్చింది. కాకపోతే ఇక్కడ గ్యాప్ ఉంది కాబట్టి గ్యాప్ ఫిల్లింగ్ కోసం అనేది మార్కెట్ పైకి వెళ్తుందా లేదా అనేది రేపు చూద్దాము. బట్ రెండు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ నేను ఇంకా సెపరేట్గా ఇక్కడ చెప్పాల్సింది ఏం లేదు, మనం డిస్కస్ చేసుకోవాల్సిందంతా నిఫ్టీలోనే డిస్కస్ చేసేసుకున్నాము. సో బ్యాంక్ నిఫ్టీలో సపరేట్గా ఏం చెప్పట్లేదు, మన ట్రెండ్ లైన్ అయితే బ్రేక్ చేసి కిందికి రావడం అనేది జరిగిందనమాట. అండ్ ఇంకొక విషయం, ఇండియా విక్స్ కానీ చూస్తే కానీ మీరు ఈరోజు ఆల్మోస్ట్ 25%, 23% అప్ అయింది మనకి ఈరోజు. సో విక్స్ ఇంత హైలో ఉన్నప్పుడు ఆప్షన్స్ ఎట్టి పరిస్థితుల్లో బై చేయొద్దండి. ఎందుకంటే మీరు ఇప్పుడు ఇటువంటి సిచ్యువేషన్స్లో ఇలా ఆప్షన్స్ బై చేసినా కానీ ఒక్క 1 డే మార్కెట్ కన్సాలిడేషన్ అయ్యి రేపు ఒక 10% కానీ 15% కానీ 20% కానీ విక్స్ డౌన్ అయిందంటే కానీ మనం బై చేసిన ప్రైస్ కన్నా ప్రీమియం ప్రైస్ అనేది చాలా తగ్గిపోతాయి. సో ఎట్టి పరిస్థితుల్లో ఆప్షన్స్ మాత్రం విక్స్ ఇలా హై ఉన్నప్పుడు బై చేయొద్దండి. ఎందుకంటే ఒక కన్సాలిడేషన్ మార్కెట్ చాలు, ఒక కన్సాలిడేషన్ డే చాలు మనం తీసుకున్న ఆప్షన్స్ యొక్క ప్రీమియమ్స్ అంతా తగ్గిపోవడానికి అని చెప్పేసి. సో విక్స్ కూడా విక్స్ ఎప్పుడు హై ఉంటుందంటే మార్కెట్లో ఒక ఫియర్ ఉన్నప్పుడు అనమాట, అంటే మార్కెట్ పడిపోతుందని అనే ఛాన్స్ ఉన్నప్పుడు మనకు విక్స్ హైగా ఉంటుంది. సో ఇటువంటి సిచ్యువేషన్ అప్పుడు కొంచెం జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోవాలి. ఆప్షన్ సెల్లర్స్కి కూడా ఇబ్బంది అనమాట, ప్రీమియమ్స్ అనేటివి హైగా ఉండటము.
అండ్ నెక్స్ట్ మనము ఇది పుట్ కాల్ రేషియో కానీ చూస్తే కానీ నిఫ్టీలో వచ్చేసి మనకు 0.77 ఉంది. అంటే పుట్ కాల్ రేషియో మనకు 0.75 బిలో ఎప్పుడైతే వస్తుందో నిఫ్టీలో మనకు నిఫ్టీ అనేది ఓవర్ సోల్డ్ అయ్యిందని చెప్పేసి, సో ఆ సిచ్యువేషన్స్లలో నిఫ్టీలో బయింగ్ వచ్చే ఛాన్స్ ఉందని చెప్పేసి అనుకుంటాము. ప్రజెంట్ 0.77 ఉంది, అంటే ఆల్మోస్ట్ ఓవర్ సెల్లింగ్ పొజిషన్లోనే ఉంది నిఫ్టీ కూడా. సో అందుకని రేపు పుట్ కాల్ రేషియో ఇష్యూ అండ్ మనం 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఆర్ఎస్ఐలో అనుకున్నాం కదా, ఒక నెగిటివ్ డైవర్జెన్స్ అనేది కనిపిస్తుంది అని చెప్పేసి. సో ఈ రీజన్స్ వల్ల రేపు నిఫ్టీ ఏమన్నా అప్ సైడ్కి వెళ్ళొచ్చేమో అని చెప్పేసి నేను అనుకుంటున్నాను అనమాట. అండ్ మనం అనుకున్న న్యూస్లో ఇంకొక న్యూస్ వచ్చేసి యూఎస్ ఇన్ఫ్లేషన్ రేట్. బట్ యూఎస్ ఇన్ఫ్లేషన్ రేట్ గురించి ఇంత ఫాల్ వస్తుందా అంటే, ఇప్పుడు మార్కెట్స్ ఏమైందంటే మనకు లాస్ట్ 2 ఇయర్స్లో మంచి అప్ మొమెంటం అనేది వచ్చిందనమాట. ఇంత అప్ మొమెంటం వచ్చిన తర్వాత ఏ చిన్న న్యూస్ కూడా మార్కెట్లో ఒక ఫాల్ రావడానికి రీజన్ అవుతుందన్నమాట. అందుకని చిన్న చిన్న న్యూస్ కూడా ఇప్పుడు మనకు ఇంత ఫాల్ రావడానికి రీజన్ అవుతూ ఉన్నాయి. ఇవంతా సెటిల్ కావడానికి ఒక 1 వీక్ to 2 వీక్స్ పట్టచ్చు. 2 వీక్స్ లోపల మళ్ళీ సెటిల్ అయిపోతుంది మనకు మొత్తం. సో ఎవరన్నా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకునే వాళ్ళు స్లోగా ఇన్వెస్ట్మెంట్స్ అనేది స్టార్ట్ చేయండి. మీ క్యాపిటల్లో ఒక 10% కానీ 20% కానీ ఆర్ 30% క్యాపిటల్ కానీ ఈ లెవెల్ నుంచి ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసుకుంటూ రండి. మంచి స్టాక్స్లలో క్వాలిటీ స్టాక్స్ ఏవైతే ఉంటాయి కానీ లాంగ్ టర్మ్ కోసం వాటిల్లో ఇన్వెస్ట్మెంట్స్ అనేది స్టార్ట్ చేసుకొని రావచ్చు అనమాట. ఇన్వెస్టర్స్ అయితే ప్రజెంట్ భయపడాల్సిన అవసరం లేదు. ఓన్లీ ఇంట్రాడే కానీ పొజిషనల్ ట్రేడింగ్ చేసుకునే వాళ్ళకి కానీ రిస్క్ ఎక్కువ ఉంటుంది. సో అందుకని జాగ్రత్తగా కరెక్ట్ స్టాప్ లాస్ తోటి ట్రేడ్ చేయండి. అండ్ విక్స్ కూడా హై ఉంది కాబట్టి ఆప్షన్ ప్రీమియమ్స్ కూడా ఎక్కువగా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. సో జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి. సో ఇవాళ వీడియోకి అంతే ఫ్రెండ్స్. మీకు కానీ నేను ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ నచ్చితే గాన లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.